నమస్తే. ఈరోజు మనం వార్తని చూస్తూ వస్తున్నాం. మన భారతీయులు ఘోరాతి ఘోరంగా కాళ్ళకు చేతులకు బేడీలు వేసి విమానం ఎక్కించి పంపిస్తున్నారు. ఎందుకు? వాళ్ళు అక్రమంగా అమెరికాలో చేరారని, అమెరికాలో చేరి ఉద్యోగాలు చేస్తున్నారని. ఇక్కడ 100 రూపాయలు, అక్కడ 800 చిల్లర అవుతుంది. అట్లా ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. కొందరు బతుకు తెరువు కోసం వెళ్ళారు. ఇక్కడికన్నా అక్కడికి వెళ్తే ఎక్కువ సంపాదించుకోవచ్చు అని చెప్పి వెళ్ళారు. కానీ దీనికి చట్టబద్ధంగా అనుమతులు లేకుండా పొయ్యి ఉండొచ్చు. అది తప్పే కావచ్చు. వాళ్ళని పంపడం అనేది వాళ్ళ దేశానికి ఉన్న హక్కు, అధికారం. కానీ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మన దేశంలోనే మానవ వనరులను సంపూర్ణంగా వినియోగించుకునే ప్రయత్నాన్ని మన పాలకులు చేసి ఉంటే పరదేశ పంచంలో ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. మన దగ్గర ఆత్మనిర్భర భారత్ అని, మనము భారతీయులము, అందులో హిందువులము, ఇలా ఉంటాం అలా ఉంటాం అన్నీ చెప్తున్నాం. ఈ ధర్మమే ఉత్కృష్టమైన ధర్మం అని కూడా మనం వాదిస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. కానీ మనం ఆలోచించాల్సిందంటే అంత గొప్ప ధర్మానికి సంబంధించిన వాళ్ళు పరధర్మం కలిగిన వాళ్ళ పంచాల పడి బతకడం అనేది అది ఎట్లా ఆత్మనిర్భర భారత్ అవుతుంది? ఆత్మగౌరవం ఉంటుందా అది? అంటే వీళ్ళందరినీ పనుల్లో ఇముడ్చుకోవాలి. మన దేశంలో ఉన్నటువంటి మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటే మన దేశమే సంపన్నంగా మారగలుగుతుంది. ఆ వైపుగా మన పాలక విధానాలు ఉన్నాయా అనేది ప్రతి ఒక్కరం ఆలోచించాలి. అలా వాడుకుని ఉంటే ఈనాడు అమెరికాకో గల్ఫ్ దేశాలకో వెళ్ళి అక్కడ ఆత్మగౌరవం లేకుండా, సొంత వ్యక్తిత్వం లేకుండా, వాడి ఏ రూల్స్ ఉంటే ఆ రూల్స్ తలొగ్గి పనిచేసే దుర్మార్గమైన పరిస్థితి మన దేశ ప్రజలకు వచ్చి ఉండేది కాదు. కాబట్టి మన పాలకుల విధానాలు ఇకనైనా అందరినీ పనుల్లో ఇమర్చుకునేటట్టుగా ఉండాలనేది నేను కోరుతున్నాను. పని పరిస్థితుల్లో మెరుగుదల ఉంటే, తగినంత ఆదాయం ఉంటే ప్రతి ఒక్కరు ఇక్కడే ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఆ వైపుగా మన సర్కారు, ప్రధానంగా కేంద్ర సర్కారు బాధ్యత అవుద్ది. దేశాలు దాటిపోతున్నప్పుడు కేంద్ర సర్కారు బాధ్యత అవుద్ది. మన ప్రధానమంత్రి కానీ, మంత్రివర్గం కానీ, ప్రభుత్వం కానీ మొత్తంగా ఆలోచించి ఈ ప్రజలందరికీ మానవులను సద్వినియోగం చేసుకోవడం కోసము తగిన పద్ధతుల్లో ఏర్పాట్లు చేయాలని, అందుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నా. అలా చేస్తే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా కేంద్ర సర్కార్ ఆలోచించి చర్యలను సత్వరమే తీసుకుంటుందని ఆశిస్తున్నాను. నమస్తే. నా పేరు బచ్చభూమన్న, నిజామాబాద్, తెలంగాణ. మరిన్ని విషయాలను మీ ముందు తీసుకురావడం కోసము కామెంట్ల రూపంలో జ్ఞానాన్ని అందించండి. అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి.